సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఓవరాల్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక నెరవేరింది. వారసుడు వారసురాలు ఇద్దరు కూడా వచ్చారు. బట్ రామ్ చరణ్ గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ చూపించినటువంటి అత్యుత్సాహం అనేది కొంతమందికి అంటే అది తీసుకోలేకపోతున్నారు. మీరు ఏం చెప్తారు ఆ ఇష్యూ పైన? కొన్ని ఇబ్బందులు వస్తుంటాయండి, ఎందుకంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. తర్వాత ఎప్పుడు కనపడి ఇప్పుడు అందుబాటులోకి రావడమే చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి అలాంటి చిరంజీవి లాంటి వ్యక్తులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మీద పడిపోవడం సహజం. ఏదేమైనా అంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించేటప్పుడు సెక్యూరిటీ లోపం లేకుండా నిర్వహించుకోవాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఇష్టానుసారంగా మీద పడిపోతుంటే ఏదైనా ఇబ్బంది అయితే తర్వాత ఇబ్బంది పడేది మనమే. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ఏదేమైనా ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో ఓ అద్భుతానందమైనటువంటి ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అలాంటి చిన్న జరుగుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదు. కానీ హీరోలు ఓకే, ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారు. బట్ ఆయన చేతిలో పాప ఉన్నప్పుడు కూడా కనీసం అది చూసిన తర్వాత అయినా కొంచెం ఆగుంటే బాగుండదేమని చెప్పేసి అంటున్నారు. జన సమూహం ఆగడాలు ఏముండవండి, ఆగడం ఏముండదు, ఒకరినొకరు తోసేసుకోవడమే ఉంటుంది. అందుకే సెక్యూరిటీ పెట్టుకోవాలి. పూర్తిగా సెక్యూరిటీ వింగ్లో మాత్రమే వీళ్ళు ఏదన్నా చేసినా ఒక సెలబ్రేషన్ చేసుకున్నా లేకపోతే ఇంకొక కార్యక్రమం చేసుకున్నా జాగ్రత్త పడాలి. అంతే తప్ప జనాలు ఆగాలేరంటే ఒకరు కంటే ఒకరు ముందుకు వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంటారు తప్ప ఆగాలి, ఒక కంట్రోల్లో వెళ్ళాలనే ఆలోచన ఏ కార్యక్రమంలో కూడా సెలబ్రిటీ కార్యక్రమంలో ఉండవు. కాబట్టి అందులోని చాలా సంవత్సరాల కళ అటు కొణిదెల్వర్ ఫ్యామిలీ కానీ అలాగే ఈ వీరి ఫ్యామిలీ ఉపాసన గారి ఫ్యామిలీలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఏదో వాళ్ళ ఫ్యామిలీలో కూడా మగబిడ్డ లేకపోవడం, ఈ సంతోషం ఈ ఆనందం వల్ల జరిగినటువంటి తప్పిదమే తప్ప వేరేది కాదు. ఏదేమైనా మంచి పరిణామం. ఒక పాపకి ఓ బాబుకి జన్మనిచ్చి ఆ కుటుంబాన్ని పునీతం చేసింది. వారందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడవలేని వాళ్ళు కొంతమంది ఏడుతూ ఉంటారు, కానీ రామ్ చరణ్ గారికి కొద్దిగా ఇబ్బంది అయ్యింది. కానీ బాడీ గార్డులు అంత ఎటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళ చర్యలు తీసుకున్నారు. హ్యాపీగా వెళ్ళారు, లోపలికి వెళ్ళిపోయారు. దాని గురించి రభస చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది కింద కామెంట్లు పెడుతున్నారు, చూసావా, పనికి మాలిన వాళ్ళు, పని పాట లేని వాళ్ళు, ఏదో ఒకటి ఏం చేద్దామని తోసగా పెడుతున్నారు. ఏందనేది అర్థం కావట్లేదు. ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే ఏందిరే నాయన ఎందుకు పెట్టాడు ఈ కామెంట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది అంటే ఇప్పుడు ఎంత ఫ్యాన్స్ అయినా కూడా ఇప్పుడు అది ఏదో సినిమా ఈవెంట్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కానీ కాదు. సో కంప్లీట్ అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి సంబంధించినటువంటి ఒక హ్యాపీనెస్. సో అక్కడ కూడా వెళ్ళి ఫ్యాన్స్ చేతిలో పాప ఉన్నా కూడా పైన పడ్డం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరేం చెప్తారు? కొద్దిగా ఏంటంటే అది పర్మిషన్ అనేది ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ అభిమానులని చూసే తట్టుకోలేని విధానం అది, మూమెంట్ అది. ఆ మూమెంట్ పరంగా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మరీ దుర్వినియోగం చేశారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మరీ దారుణం అంతే లేదు, కానీ పర్లేదు. ఏంటంటే ఒక ఫీలింగ్, ఒక అభిమానికి ఉన్న ఆనందం అనేది అక్కడ కనపడింది. ఆ టపాకాయలు పేల్చడం కానీ 2-3 టపాకాయలు కూడా మీద పడ్డాయి. అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. కానీ కొద్దిగా చర్యలు అనేవి తీసుకోవాలి. హాస్పిటల్ సిబ్బంది కూడా ఇట్లాంటి పెద్ద వాళ్ళు ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ, ఏంటంటే అది ఏమైనా పెద్ద హాస్పిటల్, మామూలు హాస్పిటల్ కాదు. దానికి తగ్గట్టు చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఒక హ్యాపీనెస్ అనిపించేది మాకు. బీభత్సం అనే బదులు అది ఆతృత అనుకోవాలండి. ఏంటంటే పుట్టింది ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మా యువరాజు వచ్చిందని చెప్పేసి టచ్ చేద్దాము అనే ఆతృతలో తొక్కిసలాట అనేది జరిగింది కాస్త. దాన్ని కాకపోతే వాళ్ళు కూడా చూసుకోవాల్సింది, అక్కడ ఉన్న చిన్న పాపలు వాళ్ళకు ఈవెన్ డాక్టర్ కూడా క్లియర్ చెప్తాడు, పుట్టినప్పుడు ఎవరు కూడా ముట్టుకోకండి, ఓ 24 గంటలు వదిలేయండి, దూరం నుంచి చూడండి అని చెప్పేసి అంటారు. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అది కొద్దిగా పాటించేసి కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తే బాగుండేది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన హీరో అన్నప్పుడు అందరికీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. బట్ తన చేతిలో వాళ్ళ పాప ఉందన్నమాట, ముందు పుట్టినటువంటి క్లీంకార ఉంది. అయినప్పటికీ కూడా జనాలు ఆయన మీద పడిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అండి. ఇప్పుడు పాప అనేది చిన్న పాప, ఇప్పుడు ఫస్ట్ పుట్టిన పాప అయినా కానీ చిన్న పాప అయినా కానీ ఎవరైనా కానీ కాస్త పాప అయినప్పుడు దూరం మెయింటైన్ చేయాలి వాళ్ళు ఎవరున్నా కానీ. సరే మీ హీరో ఉన్నాడు, పెద్ద హీరోనే, మెగాస్టారే, ఆయన మాటికి బయటకు వచ్చే ఆయన కాదు, ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారు, షేక్ అని ఇవ్వాలనుకుంటారు, ఫోటోలు దిగాలనుకుంటారు, అదంతా వేరే విషయం. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాస్త మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎంత మన అభిమానమైనా మెగా అభిమానం అనిపించింది కూడా మనం కూడా మెగా లెవెల్లో కొన్ని రూల్స్ పాటించాలి. పిల్లలు ఉన్నప్పుడు కాస్త దూరం మెయింటైన్ చేయాలి. సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అదేమి మూవీ ఈవెంటో లేకపోతే వేరే ఫంక్షనో ఇది కాదు, జస్ట్ వాళ్ళ కంప్లీట్ మనము క్లియర్గా చూస్తే కంప్లీట్ వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి సంబంధించినటువంటి ఒక హ్యాపీనెస్ అనమాట. సో అక్కడికి కూడా వెళ్ళి దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తామంటే కరెక్ట్ అయిన పద్ధతి కాదని ఫ్యాన్సే అంటున్నారు. సో మీరేం చెప్తారు? డిస్టర్బెన్స్ అని కాదు, ఇది ఆతృత అంతే. జస్ట్ మేమే ఫస్ట్ చూడాలి, పిల్లాన్ని చూడాలి. లేదంటే
చిరంజీవిని కూడా చాలా మంది స్క్రీన్ మీద కాకుండా కాదు, రామ్ చరణ్ గారి కోసం వెళ్ళారనమాట. నేను చెప్పేది ఏంటండి, అటు రామ్ చరణ్ కానీ చిరంజీవి కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈవెన్ నాగబాబు గారు కానివ్వండి ఎవరున్నా కానీ ఆతిథ్యం అనేది ఒకటి ఉందన్నట్టు స్క్రీన్ మీద చూసాము. ఇప్పుడు రియల్గా చూద్దాము. ఇప్పుడు పాప దగ్గరికి ఎట్లాగో వీళ్ళు వస్తారు, పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు, నాగబాబు గారు కూడా రావచ్చు. ఎవరు వచ్చినా వాళ్ళతో దిగినట్టు ఉంటుంది, వాళ్ళని ముట్టుకున్నట్టు ఉంటుంది. ఆ ముట్టుకునే దానికి కూడా వాళ్ళు సంతోషపడతారు అన్నట్టు. యాక్చువల్లీ అట్లా మీద పడ్డం అనేది అబ్సల్యూట్లీ అది చాలా పెద్ద మిస్టేక్. బికాస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో రేర్గా బయటకు వస్తారు. సో ఆ టైంలో అంత వాళ్ళ డాటర్ కాబట్టి, ఫస్ట్ డాటర్ కాబట్టి తన మీద చాలా కేర్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో అట్లా మీద పడ వాళ్ళ ఫేస్ కూడా హైడ్ చేస్తారు అంటే దేర్ ప్రొటెక్టింగ్ యాక్చువల్లీ క్లింకర్ అని. సో ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే చూపిస్తారు. సో ఫ్యాన్స్ ఉన్నప్పుడు మినిమం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. బికాజ్ వాళ్ళు మరీ పైన బ్లాంకెట్ అనేది తీసుకొచ్చిర్రు అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ చేసి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆఫ్టర్ దట్ ఏంటి అన్న విషయం మనం కరెక్ట్ తెలుసుకుంటే కొంచెం వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఏంటంటే ఫ్యాన్స్ ఇట్లా వాళ్ళని మనం గెలవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంటుంది లైక్ స్టార్స్కి కానీ. సో మనం అంత డిసిప్లిన్గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే బయటకు రావడానికి కూడా ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఎక్కువ ఏముండదు. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మీరు హీరోలు అని తెలుసు అండ్ అక్కడ జనాలు వస్తారని తెలుసు, సెక్యూరిటీని కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు. సో యా, బట్ సమ్ సిచ్యువేషన్స్లో సెక్యూరిటీ అనేది ఎక్కువ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఇఫ్ ఈస్ దేర్ ఇన్ ఎమర్జెన్సీ ఎవ్రీ టైమ్ సెక్యూరిటీ అనేది ఉండరు. దేర్ లైక్ ఆల్సో నార్మల్ పీపుల్. సో వాళ్ళకి కొంచెం టైం అనేది స్పేషియస్ టైం అనేది కావాలి. సో వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది కాబట్టి వాళ్ళు అందులో బిజీ ఉంటారు. సో మేబీ సెక్యూరిటీ అనేది ఆ టైంలో వాళ్ళు అంతా పట్టించుకోలేదేమో. మేబీ ఆ టైంలో వాళ్ళు అంటే నార్మల్గా ఇది ఒక సినిమా ఈవెంట్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కాకుండా ఇది కంప్లీట్ వాళ్ళ ప్రైవేట్ హ్యాపీనెస్కి సంబంధించిన విషయం. సో అక్కడికి వెళ్ళి కూడా జనాలు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో అని చెప్పేసి అంటున్నారు. సో దానికి అది జనరలీ జరుగుతుంది. బికాజ్ ఏ షూట్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ సైడ్ అటు సైడ్ వెళ్ళినామంటే కంపల్సరీ దేని మీద రూమర్స్ అవుతాయి, నెగిటివ్స్ అవుతాయి, పాజిటివ్స్ అవుతాయి. అవిటిని మనం ఏం కేర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో అది యాక్చువల్గా నేను చూశానండి. చాలా ఇబ్బందిగా రామ్ చరణ్ గారు హాస్పిటల్లోకి వెళ్ళటం అయితే మనం చూసాం. అది ఎలాగంటే ఆయన మొదటి బిడ్డ అంటే పాపని క్లింకర్ పాపని ఎత్తుకుని తీసుకెళ్తే అంటే పిల్లని ఎత్తుకున్నప్పుడు కూడా దోసేస్తున్నారు ఫ్యాన్స్. అంటే ఇది మాబింగ్ అంటాం మనం. అంతకుముందు ఎప్పుడు నిధి అగర్వాల్ సంగతి ఎలాగైందో సేమ్ ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా తన సొంత హాస్పిటల్ లాంటిది అది. అపోలో అంటే ఇంక అందులో సమస్య లేదు. వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో తెలుసు మనకి. అటువంటిది రామ్ చరణ్ గారు వెళ్ళటానికి దిక్కులేని పరిస్థితుల్లో ఫ్యాన్స్ అంత మాప్ చేయటం అనేది కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించాలండి ఎంతైనా. ఎందుకంటే ఒక సెలబ్రిటీ వెళ్తున్నప్పుడు ఆయనకి ఇచ్చే గౌరవం కూడా మనకు ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన లోనికి వెళ్ళాలి, ఖచ్చితంగా లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళే అతను కూడా ఆపేసి మనం ఏదో ఇబ్బంది పెట్టేలాగా చేయకూడదు. పైగా ఏంటంటే ఆయన చేతిలో ఒక పాప ఉంది, వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడనేది మనం చూసాం. క్లాత్ లాగేయటం, దగ్గర దోసేయటం. ఆయన ఇంకేమనకుండా అంటే విసుకుంటే బాగోదని ఆయన కామ్గా వెళ్ళిపోయాడు. అయితే ఏంటంటే ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన మన కోసం ఇదయ్యా. ఆయన మనం దోసేసి మనం లాగేసి మన చిల్లరగా ఏంటంటే మీకు ఆ సరదా అనిపించవచ్చేమో కానీ వాళ్ళు ఆ సరదా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సార్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు హీరో అని తెలుసు, జనాలు వస్తున్నారని తెలుసు, మరి సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోలేదు, మీది కూడా ఫాల్ట్ ఉంది కదా అంటున్నారు. యాక్చువల్గానండి సెక్యూరిటీ ఉంది అక్కడ, కానీ ఏంటంటే అక్కడ ఆ ఎంట్రీకి ఆ వీలు లేదు. యాక్చువల్గా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా బయటకు రారు, ఇంపాసిబుల్ అన్నమాట. చిరంజీవి గారు కానీ అంటే చిరంజీవి గారు అనే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ సెలబ్రిటీ అయినా సరే మనకి సెక్యూరిటీతోనే వస్తారు. అక్కడ ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు లోనికి వెళ్ళేలోనే అంటే ముందుగా కొంచెం ఈ హాస్పిటల్ సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేస్తుంటే బాగుండు. అదే టైంలో మరి ఇన్ఫర్మేషన్ లేక మొత్తం మీద ఏదైతే అదే టైంకి ఈయన వచ్చారు, ఫ్యాన్స్ అందరూ చుట్టుముట్టేయటం, కొంచెం ఆయన ఇబ్బంది పడి దోసుకుని వెళ్ళటం జరిగింది. అది ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించండి. మన హీరో ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఆయనకి ఇచ్చి మన హీరోగాని మనం కాపాడుకుందాం. సరే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇక్కడ కనిపించడం ఏదో లాస్ట్ టైం అన్నట్టు లేకపోతే అదే ఫస్ట్ టైం అన్నట్టు, ఇప్పుడు కంప్లీట్ గా ఈ ఇన్సిడెంట్ అనేది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కి సంబంధించింది. అవును. సో అక్కడికి కూడా జనాలు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. ఏం చెప్తారు? అదేంటంటేనండి ఇంక మనం ఈ విషయంలో ఏం చెప్పలేము. ఎలాగంటున్నానంటే ఆయన హీరోని చూడాలన్న ఆతృత ఆరాటం తప్పితే ఇంక వేరే ఆలోచించరు. ఆ చేతిలో బిడ్డ ఉందా లేకపోతే ఆయన ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు అన్నది కూడా కాదు. అంటే అక్కడ 10 మంది సపోజ్ ఒక 50 మంది ఉన్నారనుకోండి, కనీసం 30-40 మంది చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. వాళ్ళు ఒకళ్ళ చేతులు ఎట్టేసి లేపేయటం, వాళ్ళు ఇంకోళ్ళు గడ్డొచ్చేయటం, నేను ముందు తీసేసుకోవాలనుకోవటం, అలాగేంటంటే రకరకాలుగా ఫోన్లతో వీడియోలు తీసేయాలనుకోవటం పర్టికులర్గా.
అలాగే రకరకాల ఇబ్బందులు ఎదురైపోతున్నాయి. వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసుకోవటం, వాళ్ళ వ్యూస్ ఏదో వాళ్ళు చూసుకోవాలనుకోవటం. ఈ ఆతృత ఇది తప్ప సేఫ్టీ గురించి ఎవరో చూడలే. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అన్నది కూడా వాళ్ళు ఆలోచించట్లే. అది అలా పక్కన పెడతానండి. ఓవరాల్గా ఏంటంటే నిన్న రామ్ చరణ్ గారు తన పెద్ద కూతుర్ని తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే తనకి 2 కవల పిల్లలు పుట్టారండి. ఇది ఇక్కడ ఈ మాబింగ్ లేదా ఆయన ఇబ్బంది పడ్డాడు అన్న ఆలోచన కాసేపు ఆ ఇబ్బందులు పక్కన పెడితే ఆయనకి 2 కవల పిల్లలు పుట్టారన్న చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల 2 కవల పిల్లలు పుట్టారండి. అటు తల్లి ఇటు పిల్లలు కూడా చాలా క్షేమంగా ఉన్నారండి, డాక్టర్లే చెప్పారు. తర్వాత చిరంజీవి గారు కూడా చెప్పారు, ఎంతో ఆనందించారు కూడా. అది ఆ విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు. ఓపెన్గా ట్విట్టర్లో లెటర్ కూడా పెట్టారు. అది ఎంతో ఆనందించే విషయం. మా ఇంట్లో ఒక మళ్ళీ పండగ మొదలైంది అనేసి అది అలాగా చెప్పుకుంటూ వచ్చారు. హాస్పిటల్ దగ్గర కూడా డాక్టర్లు కూడా ఎంత ఆనందంతో చెప్పారో, ఈ మెగా కుటుంబానికి సంబంధించిన కుటుంబీకులు కూడా ఎంతమంది హాస్పిటల్కి వచ్చారో మనం చూసాం. మనకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొంతమంది అభిమానులు, కొంతమంది వ్యక్తులు అందరూ కలిసి రామ్ చరణ్ గారి మీద అలా చేతులు వేయడం, ఎగిరి పడడం, ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే జరగరానిది ఏమైనా జరిగే ఛాన్సులు ఉన్నాయన్నమాట. పైగా చేతిలో పాపం ఉంది. అంటే రామ్ చరణ్ గారు కారు దిగి అపోలో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అభిమానులు అందరూ ఒక్కసారికి వచ్చి పడిపోతున్నారు. దానివల్ల ఏమవుద్ది, ఒకవేళ ప్రాణహాని ఏమైనా అయితే. కాబట్టి చేతిలో పాప కూడా ఉంది. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇది అభిమానం ఉండాలి కానీ మితిమీరిపోకూడదు అభిమానం. అదే ఇప్పుడు బాలకృష్ణ గారు అయితే సినిమా ఈవెంట్లు అయినా ఫ్యామిలీ ఫంక్షన్లు అయినా అవును. ఫ్యాన్స్ వెళ్ళారంటే ఓకే. అవును. బట్ ఇక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్ళి అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి మీరు చూడాలి, చూసి ఆనందపడి వాళ్ళతో మాట్లాడేసి రావాలి. అంతేగాని మీరు అలా ఎగిరి పడడం, వాళ్ళ మీద చేతులు వేయడం, పైగా చిన్న పాప ఉంది. కాబట్టి చిన్న పాప ఉన్నా కూడా అలా చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం ఇది బాగుండదు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు కేసులు వేస్తే మనకే ఇబ్బంది కదా. వాడు మరి నాలాంటి పేదడు ఉంటాడు, ఎవడైనా నాలాంటి పేదడు ఉంటాడు, జరగరానిది ఏమైనా అవుతుంది, కేసులు పెడతారు. అప్పుడేమవుద్ది, మనమే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే దయచేసి ఎవరు కూడా పోకండి. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ప్లేసుల్లో సినిమా హీరోలు రాకూడదు. పబ్లిక్ ప్లేస్లో రావడం వల్ల ఏముందంటే జనాలు గుంపులు పడుతున్నారు. అంటే అది పబ్లిక్ ప్లేస్ కాదు కదా. అది కాదు నేను చెప్పింది, అది కాదు భయ. అక్కడ పోవడం అభిమానులది తప్పు, మాలాంటి అభిమానులది తప్పు. అది ఒకవేళ అక్కడ పోవడం కూడా తప్పులే, పోయి అలా చేయడం తప్పది. పోవడం తప్పు లేదు, మీకు అభిమానం ఉంది, వెళ్ళారు. ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే మళ్ళీ ప్రాణం పోతే రాదు కదా. మళ్ళీ ఎవరిదైనా, అది మీదైనా నాదైనా సినిమా యాక్టర్లు ఎవరిదైనా మనమంతా ఒకటే. సినిమా హీరోలైనా మనమైనా అభిమానులైనా అందరం ఒకటే ఇక్కడ ప్రాణం. కాబట్టి ప్రాణం అనేది అందరికి ఒకటే. కాబట్టి దయచేసి ఇంకోసారి మీరు అలా వెళ్ళకండి. నిజంగా జనాలు ఎట్లా అంటే మరీ కరుకాటకంలో ఉన్నారు భయ్. ఒక హీరోయిన్ వస్తే బతుకునీరు, ఒక హీరో వస్తే బతుకునీరు, ఒక పాపని ఎత్తుకొని వస్తుండే అంత మీదికి ఎందుకు పడిపోతున్నారో మరీ అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళ ఇంట్లో అంతా కూడా అంత రియాక్ట్ అవ్వరేమో అసలు. ప్రజలు అంత దారుణంగా ఉన్నారు. సొంత ఇంట్లో పుడితేనే వాళ్ళకి ఒక స్కూల్కే కానీ వాళ్ళకి ఏదైనా పెట్టడం మన జాతగాని వాళ్ళము. చిరంజీవి వాళ్ళకి పుడితే మాత్రం జనాలు ఎగబడి చచ్చిపోతున్నారు. అది మరి ఇంత దారుణంగా ఉన్న ఒకటి అభిమానం ఉండొచ్చు, బయట నార్మల్గా సెలబ్రేషన్ చేసుకో, లేకపోతే నార్మల్గా ఫొటోస్ తీసుకో, వీడియో తీసుకో, అంత మీద పడిపోవడం అంత అవసరం లేదు కదా. అది అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సినిమా ఈవెంట్ అట్లా అనుకుంటే ఓకే. బట్ ఇది హాస్పిటల్ వాళ్ళ కంప్లీట్ అంటే వాళ్ళ ప్రైవేట్ హ్యాపీనెస్ సంబంధించినటువంటిది. సో అక్కడికి కూడా వెళ్ళి జనాలు వాళ్ళ డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని చెప్పేసి అంటున్నారు. దాన్ని అసలు ముందు ఇది అనాలి, సోషల్ మీడియాలో అనాలి. ఏదైనా సరే మెగా ఈ హీరోయినే కాదు, ఏ హీరోయిన్ సరే ప్రతిదీ యూట్యూబ్లలో ఫేస్బుక్లో అన్నింటిని పెట్టడం, పబ్లిసిటీ చేయడం జనాలు ఎందుకు అవుతారన్న. దయచేసి వాళ్ళ సొంత ఫ్యామిలీ విషయం వాళ్ళు అలాగే ఉండండి. దయచేసి మీడియాల పరంగా కానీ వీడియోల పరంగా పెట్టి వాళ్ళకున్న ప్రైవసీ కూడా జనాలు బాగొడుతున్నారు.